ఇంకొక మాట మాట్లాడేవో నేను చెప్పిందే చేస్తాను, ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి మా డాడీకి చెప్పేస్తాను అని రయ్యమని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న పద్యాలన్నీ గుర్తొచ్చాయి. తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటారంటే నమ్మలేదు. అంతేకాదు, ఇసుకలో తైలం ఉండదని తెలిసినా తైలం తీయవచ్చు, కుందేలుకి కొమ్ములు ఉండవని తెలిసినా కొమ్ములను కూడా చూడవచ్చు, ఎండమావిలో దాహం తీర్చుకోవచ్చు, ఇలా ఏదైనా చెయ్యొచ్చేమో గాని మూర్ఖుడి మనసు రంజింప చెయ్యలేం అన్న కవి మాటలు అక్షరాల నిజం అనిపించింది. తను ఎంతో బాధపడుతున్నానని, తల్లిదండ్రుల గురించి అర్థం చేసుకుంటుందని అనుకొని తను చెప్పబోయాడు. కానీ అసలు వినిపించుకోవడమే లేదు. ఈదుమిక్కిలి కోపం తెచ్చుకుంటుంది. మూర్ఖురాలని తను మూర్ఖంగా ప్రవర్తిస్తే ఎలా? సర్దుకుపోవలసిందే, తప్పదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు పవన్.